రెండు గ్రామాల శివారు మధ్యలో ఉన్న ఒక గుట్ట. ఆ గుట్టపై స్వచ్ఛందంగా వెలిసిన మల్లన్న స్వామి. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా అక్కడికి తరలి వస్తూ ఉంటారు. ప్రతి ఏటా జనవరి మాసంలో 5 రోజుల పాటు భక్తులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకొని పట్నాలు వేసి బోనాలు చేసి మొక్కులు చెల్లించుకుంటారు. కోరిన కోరికలు తీరుస్తూ భక్తులకు ఇష్టదైవంగా మారుతున్న బోదల మల్లికార్జున స్వామి గురించి ఏండాను తెలుగు న్యూస్ ఛానల్ ప్రత్యేక కథనం. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలో ఉల్లంపల్లి, బొమ్మనపల్లి గ్రామాలు ఉన్నాయి. ఆ 2 గ్రామాల మధ్యలో 100 ఏళ్ల నాటి గుట్ట ఉంది. ఆ గుట్టపై మల్లికార్జున స్వామి వెలిశాడు. స్వచ్ఛందంగా వెలిసిన అక్కడి 2 గ్రామాల ప్రజలనే కాకుండా దగ్గరలో ఉన్న చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా ఆలయానికి భారీగా తరలి వస్తుంటారు. మల్లన్నకు ఒగ్గు పూజారులతో పట్నాలు వేయడం, బోనాలు చేస్తూ మొక్కులు చెల్లించుకుంటారు. అప్పట్లో భక్తుల నుంచి వచ్చిన డబ్బులు, దాతలతో ఆలయాన్ని నిర్మించారు. నాటి నుంచి భక్తుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతూ వస్తోంది. తెలుగు రాష్ట్రాల నుంచి ఇక్కడికి జనాలు భారీగా తరలి వస్తూ ఉంటారు. ప్రతి సంవత్సరం జనవరి మాసంలో 5 రోజుల పాటు భక్తులు పెద్ద ఎత్తున ఈ ఆలయానికి చేరుకొని స్వామివారికి ప్రత్యేకంగా పూజలు చేస్తారు. పట్నాలు వేసి బోనాలు చేసి మొక్కులు చెల్లించుకుంటారు. బోదల మల్లన్న స్వామి తమ ఇష్టదైవమని, తాము కోరుకున్న కోరికల్లో స్వామివారు తప్పకుండా తీరుస్తారని భక్తుల ప్రగాఢ నమ్మకం. ఈ ఆలయానికి ప్రభుత్వం నిధులు కేటాయించాలని, ఎవరైనా దాతలు స్పందించి అభివృద్ధి చేసేందుకు ముందుకు రావాలని భక్తులు కోరుతున్నారు. ఒక 100 సంవత్సరాల నుంచి ఇక్కడ 100-150 సంవత్సరాలు కావచ్చు ఇంచుమించుగా. మాకైతే ఏం తెలియదు. మా నాయనలు మా తాతలు చెప్పిన ప్రకారంగా ఇక్కడ దేవుడు ఉన్నాడు అనేది మాకు తెలిసినాక మేము ఇప్పుడు ఆ వెనకటి రోజులల్లా మా నాయనలు మా తాత కూడా అప్పటి నుంచి ఉన్నదట. కానీ మా నాయనల వరకు నుంచి మాకు తెలుసు. అప్పటి నుంచి మేము ఏం చేసినాం అంటే దేవుడు అని అప్పుడు శ్రావణంలా బండ్లు కట్టి బోనాలు చేసి పట్నాలు వేసుకుంటూ ఇట్లే జరిగింది. అప్పుడు ఆ తరంలో బండ్లు కట్టుకొని వచ్చేది. మేము బండ్లు కట్టుకొని ఓలకి ఓలు పై వేసుకుంటా దానికి పైన పటాల లెక్క సీరలు కట్టుకొని ఈ చుట్టుమూడుల మంది వచ్చేది. అప్పుడు మేము ఏం చేసినాం కదా అంటే, మాకు చిన్నపిల్లలం, మాకు తెలియదు. కాపు అంటే పైన మేము చిన్నపిల్లలు అప్పుడు పైకి ఎక్కి ఆడ ఒక గుండు ఉంటది, పెద్ద గుండు, అందులో సొరికెలా దేవుడు ఉన్నాడు అనేది అంటే మేము పోయి చూసినప్పుడు ఆ గుండుకు ఒక డ్రాప్స్ పడుతుంది. అది ఎట్లా ఆదివారం రోజు బుధవారం రోజు పొయ్యి కొబ్బరికాయ కొట్టి ఓదెల మల్ల అన్నాని కీకేసుడు తోటే ఆ డ్రాప్స్ పడేది. డ్రాప్స్ ఎక్కడి చేస్తుంది ఎట్లా వస్తుందని పైకెక్కి కూడా చూసినాం. ఆ గుండు మీద ఏమన్నా మట్టి ఉన్నదా, లేకపోతే మీదేమన్నా సినిమా లెక్క నీళ్లు ఉన్నాయా, అక్కడి నుంచి ఇట్లా వస్తానే చూస్తే ఎక్కడ ఏం లేదు, పెద్ద గుండు. ఆ గుండుకు ఆ డ్రాప్స్ పడేది. ఆ డ్రాప్స్ని తీసుకొచ్చి మేము చేనులల్లా చల్లుకుంటే పురుగులు పోతాయి అనేది మా నాయనలు చెప్తే మేము కూడా చేసినాం. అవి చేసినాం. ఆరోగ్యంగా లేనోళ్ళు కూడా అది తాగితే కూడా వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు అనేది నమ్మకం. తాగినాం, మంచి అయింది కూడా. అది జరిగినాక ఇట్లే జరుగుతా అంటే ఇక్కడ ఒక ముసలమ్మ అనే ఆమె వచ్చింది. ఒక 35-38 సంవత్సరాల క్రితం. కనీసం ఆమె ఒక 32-33 సంవత్సరాలు ఇక్కడనే ఉండు పెట్టింది. వచ్చినాక 1-2 ఏళ్ళకు మేము ఎందుకున్నావు అమ్మా, ఇక్కడ ఎందుకు వచ్చి ఉంటున్నావు, దేని కొరకు ఉంటున్నావు అని అడిగినాం. అడిగితే నాకు ఆరోగ్యం బాగాలేదు, నాకు ఈ దేవుడు కలలకు వచ్చిండు, నన్ను ఇక్కడ ఉండు అన్నాడు, వచ్చి ఉంటాను. ఆమె పక్కన ఇట కొండాపూర్ గ్రామం అనేది, కొండాపూరు ముదిరాజు ముసలమ్మ. ఆమె ఏం చేసింది, నువ్వు ఈడుంటే నీకు భయం అయితే లేదా, నీకు ఏంది ఇది ఆలోచన అని అడిగితే, నాకేం భయం భగవంతుడు ఉండగా అనేది. అప్పుడు లైట్ లేదు, ఈడ ఒక ఓన్లీ దీపం ముట్టించుకునేది. అది ఓ చిన్న గుడిసె వేసుకునేది, ఆ గుడిసెలు ఉండేది. ఏందమ్మా నీకు భయం అయితే లేట, నాకు దేవుడు మాట్లాడుతాను నాతోటి, మీకేం భయం, నాకు లేని భయం, భగవంతుడు ఉండగా నాకేం భయం అనేది.
లేదమ్మా నువ్వు ఎందుకు ఈడు ఉంటావు అనవసరంగా అంటే ఆమె దరిదాపుల 33 సంవత్సరాలు గడిపింది ఇక్కడనే. గడిపినాక అప్పటి నుంచి అట్లే ఈ ముసలమ్మ ఉంటుందనే నమ్మకం ఇంకా మాకు, ఈ దేవుడు ఉంటేనే ఈ భయం లేకుండా ఉంటుంది. ఒక్కటే మనిషి ఎవ్వరు ఉండరు, సింహం చీకటి కానీ వర్షాలు పడని అది పిడుగులు పడని ఇక్కడనే ఉండేది. సరే మంచిదని ఆయన ఇంతలా మేము ఈ పట్నాలు వేసుడు ఇవన్నీ జరుగుతూ ఉంటే బయట నుంచి చాలా దూరం వరంగల్, నిజామాబాదు, ఇటు సిద్దిపేట నుంచి, హైదరాబాద్ నుంచి కూడా వచ్చేది. హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళు పైకి అక్కడికి శూలం అనేది ఉన్నది గుట్ట మీద, ఆ శూలం కాడికి ఎక్కి వాళ్ళు సున్నం వేసేది. అక్కడికి ఎక్కాలంటే ఎవరు సాధ్యం కాదు, కాబట్టి వాళ్ళు మాత్రం ఎక్కి ఆడ సున్నం వేసి దిగి దండం పెట్టుకొని దిగి ఆడ శూలం ఉంటుంది, గంట ఉంటుంది, దిగి వచ్చేది. వాళ్ళందరినీ చూసుకుంటా మేము కూడా ఇంతమంది బయట నుంచి వస్తారు, మనం ఎందుకు ఈ భగవంతుని నమ్మద్దు అని మేము కూడా ముందుకు వచ్చి దీన్ని పెద్ద ఎంకరేజ్ చేయాలని దాతల ద్వారా కొన్ని చందాలు వస్తాయి ఇప్పటికే. ఆ దాతల ద్వారా మేము పనులు మొదలుపెట్టినాము. దీన్ని పెద్ద ఎత్తున చేయాలనేది మా కోరిక. మేము గత 50 సంవత్సరాల నుండి మల్లన్న టెంపుల్కి రావడం జరుగుతుంది. గత 5 సంవత్సరాల గురించి ఒకసారి మొదల మల్లన్న దేవుని దగ్గరికి రావడం జరుగుతుంది. ఇక్కడ మా కుటుంబ సమేతంగా వచ్చి బోనాలు చేసుకొని చెల్లించి నైవేద్యాలు సమర్పించుకొని మేము బోనాలు చేసి వెళ్ళిపోతాం. మా ఉద్దేశం 50 ఏళ్ళకి ఎక్కువ అయింది మేము కాబట్టి మా అత్త మామల కాంచెల్లి మాది రోజు మళ్ళీ మేము ప్రభుత్వాన్ని, దాతలను, ప్రముఖులను కోరేది ఏంటంటే దయచేసి ఈ పురాతనమైన దేవాలయాన్ని మనం పునర్నిర్మించుకొని భవిష్యత్ తరాలకు గిఫ్ట్ని ఇవ్వాలి అనే సంకల్పంతో మంచి మంచి దాతలు మంచి మనసుతోటి ముందుకు వచ్చి చేతనైనంత సహాయం అందించి ఈ యొక్క మంచి ప్రత్యేకత, ఎంత ఎండాకాలం మే కానీ జూన్ కానీ రోజుల మల్లన్న అని పేరు చెప్తే చాలు మనం కింద మంచి పవిత్రమైన నీరు చెంబుతో పట్టుకున్నట్టు అయితే కొబ్బరి నీళ్ళ వాసనతోటి ఉన్నటువంటి ఒక తీర్థము పడుతుంది, డ్రాప్స్ పడుతుంది, సెకండ్కి ఒక డ్రాప్స్. దాన్ని ఇక్కడ సుదీర్ఘమైన ప్రాంతాల ప్రజల నమ్మకం ఏంటంటే చేనుల మీద చీడ పీడ పురుగులు వస్తే ఆరోగ్యం బాగలేక వాళ్ళు తాగడము, ఆ చేను మీద పిచికారీ చేయడము జరిగి ఆ చేనులు బాగుపడతాయి అన్న ఒక నమ్మకం ఉంది. ఎందుకంటే ప్రముఖంగా ఈ ఉల్లెంపల్లి, బొమ్మనపల్లి ప్రజల ఆరాధ్య దైవంగా పట్నాలు ప్రతి శ్రావణ మాసం నుండి ఉగాది వరకు పట్నాలు వేయడం జరుగుతుంది, పెద్ద పట్నం వేయడం జరుగుతుంది, బోనాలు చెల్లించడం జరుగుతుంది. అలాగే ఈ రోజు రాబోయే 29 నుండి 29, 30, 31, 1, 2 వసంత పంచమి నాడు ఈ యొక్క మల్లికార్జున స్వామికి ప్రాణ ప్రతిష్టతో పాటు యంత్ర ప్రతిష్ట జరుగుతుంది ఇక్కడ. కావున దయచేసి మీ ఛానల్ వారిని కోరడం ఏంటంటే ప్రభుత్వం దృష్టికి, అధికారుల దృష్టికి, ప్రముఖ దాతల దృష్టికి తీసుకెళ్లి ఈ యొక్క దేవాలయ అభివృద్ధికి తోడ్పడాలని మీ ద్వారా భక్తులను, దాతలను, ప్రభుత్వం అధికారులను, ప్రభుత్వాన్ని పెద్దలను కోరుతున్నాను. దాతలు కూడా సహకరించడం జరుగుతుంది. మీ మీడియా ద్వారా, మీ ప్రత్యేకంగా ఏఎన్ఎన్ ఛానల్ ద్వారా మాకు ఒక సహాయం దేవునికి చేయగలరని మేము మా యొక్క కమిటీ తరఫున
మా గ్రామాల తరఫున మేము వేడుకుంటున్నాం. ఇక్కడ 28 నుండి 5 రోజులు వందల మంది ఈ యాగశాల నిర్వహించడం జరుగుతుంది. పలు శివాలయాన్ని అతి ముఖ్యమైనది ఏంటంటే శివలింగ ప్రతిష్టన జరుగుతుంది. ఈ చుట్టూ ఉత్తర తెలంగాణ నుండి అయ్యగారు రావడం జరుగుతుంది. కేవలం భక్తుల సహాయంతోనే ఈ గుడి నిర్మాణం జరుగుతుంది. గవర్నమెంట్ ఒక్కొక్క దయతో ఈ గుడిని డెవలప్ చేయాలి. ప్రతి ఆదివారం ఉదయం పొద్దున్నే ఇక్కడ మల్లన్న మేల్కొల్పు జరుగుతుంది. చాలా మంది వచ్చి పట్నాలు వేసుకుంటారు. భక్తుల సౌకర్యాల కోసం గవర్నమెంట్ ఖచ్చితంగా స్పందించి ఈ భగవంతుని మేల్కొల్పాలని మాకు చాలా ఆనందంగా చేయాలని పలు గ్రామాల ప్రజలు కోరుకుంటున్నారు. ఖచ్చితంగా ఇక్కడ బాగా నిర్మాణం జరుగుతుంది. 28 నాడు నుండి 5 రోజులు ప్రత్యేకమైన హోమాలు, చండీ యాగం, పునః ప్రతిష్టన, నవగ్రహాలు అన్ని జరగడం జరుగుతుంది. ఖచ్చితంగా భక్తులు చాలా మంది సహకరించి పాల్గొనాలని కోరుకుంటున్నాం.